ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పరిధిలోని అజీజ్ నగర్ మున్సిపాలిటీ కింద ఉన్నటువంటి ఎంకపల్లి గ్రామంలో ఉన్నాం, వార్డులో ఉన్నాం. నిన్న 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా యావత్తు భారతదేశంలో అందరూ జాతీయ జెండాను ఎగురవేసి జెండాకు సెల్యూట్ చేసి నాటు స్వాతంత్ర పోరాటంలో అసువులు బాసిన అమరులను స్మరించుకున్న సందర్భం. కానీ ఎన్కపల్లి అనే ఈ వార్డులో ఎన్కపల్లి లాంటి ఇంకొక 7 గ్రామాల్లో జాతీయ జెండా గవర్నమెంట్ ఆఫీసుల ముందు, కార్యాలయాల ముందు జాతీయ జెండా ఎగరలేదు. జాతీయ జెండాకు ఇక్కడ ఉన్న గ్రామస్తులు సెల్యూట్ చేయలేని పరిస్థితి. ఎందుకు చేయలేదు అంటే ఇక్కడ ఉన్న కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఖాజా మొయినుద్దీన్ అనే కమిషనర్, ఆయన మౌఖిక ఆదేశాలు జారీ చేశారట. 8 వార్డు కార్యాలయాల్లో 8 గ్రామాల్లో ఎక్కడ జెండా వందనం చేయకూడదు, మున్సిపల్ ఆఫీసుల్లోనే జెండా వందనం ఉండాలి, ఇంకెక్కడ అవసరం లేదని ఆయన సెక్రటరీలకు మౌఖిక ఆదేశాలు ఇవ్వడం వల్ల ఎక్కడ 7 నుంచి 8 గ్రామాల్లో ఎక్కడ జాతీయ జెండా ఎగరేయలేదు, జాతీయ జెండాకు ఎవరు వందనం చేయలేదు. దీనిపై 8 గ్రామాల గ్రామస్తులు 8 వార్డు కార్యాలయాల ముందు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం వెనకపల్లి వార్డు కార్యాలయం దగ్గర ఉన్నాం. మనం చూడొచ్చు, నిన్న జెండా కర్ర, ఇగో జెండా కర్రకు కనీసం రంగు లేదు, జెండా కర్ర పాత కర్ర అట్లే ఉంది. ఈ ఆఫీసును కూడా ఓపెన్ చేయలేదు, ఆఫీసును క్లోజ్ చేసి తాళాలేసి ఉన్నది. స్వాతంత్ర దినోత్సవం రోజు ఒక వార్డు ఆఫీసు ఇక్కడున్న గ్రామస్తులకు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవాలనుకునే వారికి అందుబాటులో లేకుండా దీనికి తాళం వేసి జెండా కర్రను మూలకు పెట్టి జెండా ఎగరేయలేదు. ఈ ఎగరేయకపోవడంపై ఇక్కడ ఉన్న గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కమిషనర్ను ఆయన దగ్గరికి వెళ్ళి నిలదీసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు జెండా వందనం జరగలేదు ఎనకపల్లిలో అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న, ఏం పేరు? నా పేరు వాసు అండి, వెనకపల్లి గ్రామం. అసలు ఏం జరిగింది? ఇక్కడ మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయినుద్దీన్ అనే వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ఇతను ఈ దేశంలో ఉంటూ ఈ దేశం తిండి తిని ఈ దేశం వనరులను వాడుకొని పరదేశం పాట పాడే వ్యక్తులు ఎలాగైతే ఉన్నారో మన దేశంలో, ఈయన జెండా ఎగరేయొద్దు, మీరు ఎగరేస్తే బాగుండదు అని చెప్పి అందరి ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలు ఇచ్చిన కారణంగా మేము ఎగరేయమని చెప్పి సెక్రటరీ చెప్పాడు. ఆయన ఆదేశాల మేరకు మేము ఎగరేయమని చెప్పి చెప్పిండు. జెండా ఎగరేయడంలో పెద్ద ఖర్చే ఉంటుంది ప్రభుత్వానికి. జెండా కర్ర ఉంటుంది, కొంత కలర్ ఉంటుంది, మనకు కొన్ని కలర్లు పెడతాం, జెండా ఎగరేస్తాం. దీనికి ఖర్చు లేని పని కదా. గ్రామస్తులే స్వచ్ఛందంగా ఎగరేయడానికి ముందుకు వస్తే పరిస్థితి దేశ స్వాతంత్రం కోసం. మళ్ళీ ఎందుకు వద్దన్నారు అని మీరు అనుకుంటున్నారు? ఈ రోజు జెండా ఎగరేయలేదని చెప్పి మేము వెళ్ళాం, నిన్న కార్యాలయంకి వెళ్ళాం, మున్సిపల్ కార్యాలయానికి. కార్యాలయం దగ్గరికి వెళ్తే ఆయన 12 గంటల తర్వాత జెండా ఎగరేస్తున్నాడు మున్సిపల్ కార్యాలయంలో. మా గ్రామంలో ఉన్న వార్డ్ ఆఫీస్లో మీరు ఎందుకు ఎగరేయడం లేదని చెప్పని అడిగినప్పుడు అతను ఏం చెప్తున్నాడంటే, నేను ఇక్కడనే ఎగిరేస్తా, మీరందరూ ఎగిరేయొద్దు, ఈయన చేసినది ఏంది తప్పు అంటే నాకు ఎవరు చెప్పలేరు అంటుండు. జాతీయ జెండా ఎగిరేయడానికి ఎవరైనా చెప్పాలా? ఆయన కనీసం బాధ్యత అయినది. ఈయన చట్టబద్ధంగా ఎన్నికై చట్టబద్ధంగా ఉద్యోగం సంపాదించుకొని చట్టబద్ధంగా రాజ్యాంగం ప్రకారం ఈయన ఉద్యోగం చేసుకుంటూ ఒక మంచి ఉన్నత హోదాలో ఉన్నాడు. అయినా కూడా ఆయన జీతం తీసుకొని ఈయన జాతీయ జెండాకు గౌరవం ఇవ్వలేదు. ఈయన జాతీయ జెండాను అవమానించిండు. ఈయన పైన దేశద్రోహం కేసు పెట్టి ఇతని ఉద్యోగం తీపియాల్సింది, విధుల నుంచి తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎప్పుడు మున్సిపాలిటీ అయింది? అజీజ్ నగర్ మున్సిపాలిటీ కింద ఈ ఎనకపల్లి అనే గ్రామం మున్సిపాలిటీ పరిధిలోకి ఎప్పుడు వెళ్ళింది? ఇది జనవరి 3 తారీఖు, ఈ సంవత్సరం జనవరి 2025 జనవరి 3 తారీఖు మున్సిపాలిటీకి తీసుకున్నారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. తీసుకున్న తర్వాత ఆ రోజు 26 జనవరి గణతంత్ర దినోత్సవం కూడా జెండా వందనం ప్రోగ్రాం జరిగింది ఇక్కడ. కానీ ఇప్పుడు ఈయన ఉద్దేశపూర్వకంగా ఈయన చేయలేదు, ఉద్దేశపూర్వకంగా చేశాడు. 26 జనవరి గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఎగరేసిన సందర్భంలో కూడా ఈయననే మున్సిపల్ కమిషనర్ గా ఉన్నాడా? ఈయన శరత్ చంద్ర అని ఒక మున్సిపల్ కమిషనర్ ఉన్నాడు, ఆయన జరిపించాడు. తర్వాత ఈయన వచ్చిన తర్వాత ఈయన ఉద్దేశపూర్వకంగా ఇంకొకటి ఈయన ఏం చేశాడంటే, ఛాలెంజర్ స్కూల్ అని మొయినాబాద్లో ఒకటి మైనార్టీ స్కూల్ ఉంటుంది, ఆ స్కూల్ పిల్లలను తీసుకొచ్చి ఆయన జెండా వందనం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈయన ఉద్దేశపూర్వకంగా ఈయన చేయలేదు. ఇంకొకటి ఏం చేసిండంటే, స్కూల్లో ఈయన జెండా వందనం చేయాల్సిన అవసరం ఈయనకు లేదు. ఎంఈఓ కానీ వాళ్ళు ఉపాధ్యాయులు వాళ్ళు చూసుకుంటారు. ఈయన కేవలం మున్సిపాలిటీల ఆధారంగా చేసుకొని ఈయన జెండా ప్రోగ్రాం ఫ్లాగ్ హోస్టింగ్ చేయాలి, ఈయన ఉద్దేశపూర్వకంగా చేయలేదు. ఇంకొకటి ఈయన ఏం చేసిండంటే, 2002 ప్రకారం ఫ్లాగ్ కోడ్ ప్రకారం ఎవరైనా ఈ దేశంలో పుట్టిన పౌరులందరికీ జెండా ఎగరేసుకునే అధికారం ఉన్నది. ఈయన ఈ అధికారాన్ని ఉల్లంఘించుండు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ దాన్ని ఉల్లంఘించుండు. దాని కారణంగా ఈయనకు శిక్ష విధించాలని
ఈయనకు దేశద్రోహం కేసు పెట్టి ఈయనను విధుల నుంచి తొలగించాలి, ఈయనకు తగు శిక్షలు వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఒక మున్సిపల్ కమిషనర్ గా వార్డు కార్యాలయంలో జెండా ఎగరేద్దని చెప్పిన ఈ వ్యక్తే ఒక మైనార్టీ స్కూల్లో పోయి ఏ హోదాలో జెండా ఎగరేసిండు అనేది మీరు ప్రశ్నిస్తా ఉన్నారు, అంతేనా? ఈయన ఎంఈఓ వాళ్ళందరూ చూసుకుంటారు. ప్రతి స్కూల్లో ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, టీచర్స్ అందరు ఉంటారు. వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహిస్తారు. కానీ ఈయనకి ఏం అవసరం ఉన్నది స్కూల్ పిల్లలను తీసుకొని వచ్చి చేయడానికి? ఈయన చేయడానికి అవసరం లేదు. ఈయన ఉద్దేశపూర్వకంగా చేసిండు. కొంతమంది ఈ దేశంలో ఉండి ఈ దేశం తిండి తిని కొంతమంది ఇది వరకు కూడా మనం చాలా పరిణామాలు చూసినాం. మేము జాతీయ జెండాకు వందనం చేయనామని కొంతమంది మైనార్టీలు చేస్తారు. ఆయన ఉద్దేశపూర్వకంగా చేశాడు. ఈయనకు ఖచ్చితంగా శిక్షించాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం. ఏం పేరండి మీ పేరు? మా పేరు ఆనంద్ ఫ్రమ్ ఎన్కేపల్లి ఎక్స్ ఎంపీటీసీ. అసలు ఏంటి నిన్న మీ ఊర్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరగలేదు, మీ జెండా ఎగిరేయలేదు వార్డు కార్యాలయం ముందు అని చెప్తా ఉన్నారు చాలా మంది. ఎందుకు ఎగిరేయలేదు? నిన్న జరిగిన విషయం ఏందనగా మున్సిపల్ కమిషనర్ గారు మన కాజా మోనిధర్ గారు అతని ఇష్టం వచ్చిన వైఖరితో ఈ యొక్క మున్సిపల్ గ్రామ పంచాయతీ మున్సిపల్ ఏరియా వార్డులలో అనేక రకంగా ఇబ్బందులు పెట్టి ఎవరిని ఎగిరియొద్దంటని చెప్పి తను ఆదేశాల మేరకు ఇక్కడ కూడా జెండా ఎగరడం జరిగింది. ఎగరలేకపోయాం నిన్న. మరి ఎందుకు స్వాతంత్ర దినోత్సవం అందరూ జరుపుకోకూడదా? ఎవరు జెండా ఎగరేయద్దని ఆయన ఎందుకు చెప్పారు? మీరు ఎట్లా ఊకున్నారు? మేము మా సెక్రటరీని అడిగినాము. సెక్రటరీ అడిగితే అంటుండు మా పై ఆఫీసర్ గారు ఏదో చెప్పారో అది మేము ఎగరలేకపోతున్నాము అని చెప్పారు. ఏం చేయబోతున్నా ఉన్నారు ఇప్పుడు? జెండా ఎగరేద్దని చెప్పడానికి కమిషనర్కు ఎట్లాంటి రైట్స్ ఉన్నాయి? ఈ వార్డు కార్యాలయం ఈ గ్రామాలది కాదా? మీరు పన్ను కట్టట్లేదా? మీరు ఎందుకు ఎగరేయద్దంటే మీరు ఎందుకు ఊకోవాల్సి వచ్చింది? జాతీయ జెండా ఎగిరవేయొద్దు అంటే ఎవరికి హక్కు లేదు. ఇందులో మరి తను ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో మాకు తెలియదు. తను అనుకున్నదే వేదము. గ్రామంలో చూస్తున్నాం ఇప్పుడు మున్సిపల్ అయ్యి కూడా ఎలాంటి అభివృద్ధి లేదు. వాటర్ అక్కడ ఫ్లోయింగ్ లేవు. వాటర్ ఇబ్బందులు కానీ కరెంటు కానీ ఎక్కడ కూడా ఏ పనులు చేయడం లేదు. వీధి కుక్కలు 500 వీధి కుక్కలు ఉండి ఊళ్ళో గ్రామాలు అనేక చిన్నపిల్లలు కరవడం కానీ ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయి. తను ఏం చేయట్లేదు. జెండా కార్యక్రమం కూడా జరిగించలేదు. మళ్ళీ ఆ విధంగా అడిగితే కూడా మా ఇష్టం వచ్చిన ప్రవర్తిస్తామని అంటున్నాడు ఆయన. ఆ విధంగా జరుగుతున్నది. తను ముస్లిం అయి ఉండి తను ఒక ఉగ్రవాదిగా, ఒక టెర్రరిస్ట్గా, ఒక ఐసిస్ ఉగ్రవాదిగా తన ఇష్టం వచ్చి ప్రవర్తించి ఇలా మా భారతదేశంలో ఈ విధంగా మనం కించపరుస్తూ జెండా ఎగరకపోవడం మాకు చాలా అవమానకరంగా ఉంది. దీన్ని మేము కానీ మా భారతీయ జనతా పార్టీ కానీ తీవ్రంగా ఖండిస్తున్నాము. దీన్ని ఏ విధమైన తను వెంటనే సస్పెండ్ చేయాలని మేము కోరుతున్నాము. ఈ విధంగా ప్రభుత్వాన్ని కూడా ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో తనకు కూడా ఇబ్బంది కలుగుతుంది. ఇలాంటి వాడిని ఏ విధంగా ప్రోత్సహించొద్దు. తను ఇమీడియట్లీ పదవిలో నుంచి తొలగించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు జెండా ఎగరేయద్దు అని చెప్పడం వెనుక ఆయన ఉద్దేశం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? తను ఒక డిక్టేటర్స్ ఇంగ్లీష్లో ఉంది. అనుకున్నది వేదం. మరి తను ఏమనుకుంటుండో ఎందుకు అనుకుంటో తెలియదు. కానీ ఈ రోజు మేము ఈ గ్రామంలో 6000 మంది జనాలు ఉన్నాము. ఇక్కడ రెండు వార్డులు ఉన్నాయి మున్సిపల్ అయిన తర్వాత. ఈ వార్డులో ఉన్న ప్రజలందరూ కూడా కించపరిచి తన ఇష్టం వచ్చిన ప్రవర్తించి తన ఇష్టానుసారం చేసిన కార్యక్రమం ఇది. తనకి ఏ విధమైన రైట్స్ ఉన్నాయో మాకు తెలియదు. ఇవాళ ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లు ఉన్నా, ఏ యొక్క అధికారులు ఉన్నా ప్రభుత్వం కింద పనిచేయాల్సి వస్తుంది. కానీ ప్రభుత్వమే మాకు ఇలా ఈ విధంగా అన్యాయం జరిగిందంటే జెండా ఎగరేకపోవడం మాకు చాలా అవమానకరంగా ఉన్నది. చెప్పనా మీరు చెప్పండి. అసలు జెండా వందనానికి మీరు సెల్యూట్ చేయలేని పరిస్థితి ఉంది. నిన్న చేయలేదని చెప్తా ఉన్నారు. ఒక మున్సిపల్ కమిషనర్ అనే ఆఫీసర్ కారణంగానే మీరు జెండా ఎగరేయలేదని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు మీరు? ఇదివరకున్న పాత కమిషనర్ గారు లాస్ట్ 26 జనవరికి జెండా వందనం కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించారు. ఇప్పుడు వచ్చిన కాజా మొయినుద్దీన్ అనే కమిషనరు తన దురహంకార నియంత అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని తాను ఏది చెప్తే అదే కావాలి, నేను ఒకరి మాట వినొద్దు. ఏ విలేజ్లో మా మున్సిపల్లో మొత్తం 9 విలేజెస్ ఉన్నాయి. ఆ 9 విలేజ్లలో గిటంగా ఎక్కడ గిటంగా జెండా వందనం కార్యక్రమాలను నిర్వహించడానికి పర్మిషన్ ఇవ్వలేడు. మా సెక్రటరీ గారిని అడిగినాము. సెక్రటరీ గారు ఏమైంది జెండా ఎగరేసలేరు మీరు, మరి ఏంది కథ అంటానంటే ఆయన అన్నాడు మాకు మా ఆఫీసర్ గారు చెప్పారు లాక్ వేయమన్నాడు, మేము జెండా ఎగరేయము ఏమేమో అంటారంటే ఎందుకు ఎగరేయవు, లాస్ట్ టైం ఎగరేసినాం కదా అంటే పై అధికారులు చెప్పిన దాన్ని మేము పాటించాలి కదా అంటని మా సెక్రటరీ గారు అన్నారు. ఈ యొక్క కమిషనర్ గారి పైన ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలని మేము మా గ్రామం తరపున మా మున్సిపాలిటీ తరపున ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఫిర్యాదు చేశారా కమిషనర్ ఇట్లా మా వార్డు కార్యంలో జెండా ఎగరేయద్దని చెప్పారు, మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారని అక్కడికైనా ఫిర్యాదు చేశారా? ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారా? కమిషనర్ గారి దగ్గరికి నిన్న వెళ్ళే అడిగినాం. అడిగితే ఎగిరేయద్దు, ఎక్కడ గిటంగా ఎగిరేయద్దు, ఇక్కడికి వచ్చి అందరు కావాలి ఎగిరేయాలనుకుంటే ఇక్కడికే వచ్చి ఎగిరేయండి అంట అని చెప్పిండు. నిన్న మా దగ్గరికి రండి, అన్ని విలేజ్లో రండి, మేము ఎగిరేపిస్తాం, ఏ విలేజ్లో గిటంగా ఎగిరేయద్దని చెప్పిండు. చాలా నిర్లక్ష్యంగా నిన్న స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకునే వేడుకల్లో ప్రతి విలేజ్లో ప్రతి ఒక్క
గవర్నమెంట్ ఆఫీసులలో జెండా ఎగరేసి ప్రతి ఒక్కరు సెల్యూట్ చేసే విధానం లోపల మా యొక్క గ్రామం లోపల సెల్యూట్ చేయలేని పరిస్థితి ఉంది నిన్న నెలకొన్న వైఖరి. ఈ విధంగా మేము వెళ్ళి నిన్న మున్సిపల్ కమిషనర్ గారిని క్వశ్చన్ చేయడం గిట్ట జరిగింది. నిన్న 12 గంటల సమయం లోపలికి అక్కడికి వచ్చినప్పుడు అజీజ్ నగర్ లోపల ఆయన ఏంటంటే చాలా నిర్లక్ష్యంగా నిసభ్యకరంగా ఆయన యొక్క మాటలు ఏ విధంగా ఉన్నాయంటే, నేను ఎగరేయను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అనే వైఖరితోని ఆయన మాట్లాడడం జరిగింది. ఆ యొక్క మాటలను మేము ఖండిస్తూ ఆయన వెంటనే విధుల నుంచి తొలగించాలని పై అధికారులకు మేము సూచించడం జరుగుతుంది. ఎలాంటి వైఖరి అంటే, నిన్న మాట్లాడే ఒక 100 మంది వెళ్ళి నిన్న మున్సిపల్ ఆఫీస్ దగ్గర మేము అందరం మాట్లాడితే ఏ ఒక్కరికిట కరెక్ట్గా సమాధానం ఇవ్వకుండా అతను ఒక పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అదే నిన్న మా యొక్క మున్సిపల్ శానిటైజర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన నిన్న మార్నింగ్ ఎందుకు మీరు ఎగరలేకపోతున్నారు, జెండా వందనం ఎందుకు చేయలేకపోతున్నారు, స్వాతంత్రం రాలేదా ఇంకా మనకు అని చెప్పి నిన్న మేము మాట్లాడిన వైఖరి లోపల అతను ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే, మాకు పై ఆఫీసర్ల నుంచి ఆదేశాలు ఎలాంటివి లేవు, అందుకని మేము ఇక్కడ ఎగరేయలేకపోతున్నామని చెప్పారు. మేము నిన్న గాంధీ స్టాచ్యూ దగ్గర ఎగరవేసి అంతే సైలెంట్గా ఉన్నాం. ఎందుకంటే జెండా వందన కార్యక్రమం నిర్వర్తించాలి కాబట్టి గాంధీ స్టాచ్యూ దగ్గర నిన్న జెండా వందన కార్యక్రమం మేము జరుపుకోవాల్సి వస్తుంది. ఈ యొక్క మున్సిపల్ వార్డు దగ్గర ఇక్కడ చేయలేని పరిస్థితిలో ఉంది. పై అధికారులు ఎందుకంటే అతను ఒక ముస్లిం అయి ఉండి కూడా ఈ సెక్యులరిజాన్ని ఎందుకు పాటిస్తున్నాడు? ప్రజలందరూ ఒక గవర్నమెంట్ ఆఫీసు వ్యక్తివి, నువ్వు మా యొక్క ప్రతి ట్యాక్సీ రూపకంలో ఏదో విధంగా మా యొక్క డబ్బు అనేది మీరు జీతం లోపల స్వీకరిస్తున్నారు. మా డబ్బును స్వీకరించినప్పుడు మాకు ఎందుకు స్వాతంత్రాన్ని ఇవ్వలేకపోతున్నారు మాకు అనేది మేము క్వశ్చన్ చేస్తున్నాము. వెంటనే అతని విధుల నుంచి తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలని పై అధికారులకి మేము ఆదేశిస్తున్నాము. ఈ విధంగా స్వాతంత్ర దినోత్సవం రోజు గవర్నమెంట్ వార్డ్ ఆఫీస్కు తాళం వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే మీ గ్రామానికి స్వాతంత్రం రాలేదా? 1947లో దేశానికి స్వాతంత్రం వస్తే ఈ ప్రాంతానికి స్వాతంత్రం రాలేదా? స్వాతంత్రం వచ్చినా ఇప్పుడు కాజా మొయినుద్దీన్ గారు నియంత పాలనకు ఆయన పాకిస్తాన్ వ్యక్తిలాగా వివరించిండు నిన్న. అయితే ఈ మన భారతదేశంలో 15th ఆగస్టు రోజు ప్రతి ఇంటి మీద ప్లాకార్డు కట్టమని మన మోడీ గారు చెప్పిండు, పిలుపునిచ్చిండు. అదేవిధంగా ప్రతి ఇంటి మీద జెండా ఎగరేస్తున్నాము. ఈ యొక్క ప్రజాపాలనకు ఇది ఒక కార్యాలయం, మన గ్రామ పంచాయతీ కార్యాలయం. ఇక్కడ ఎగిరేయకపోవడం మా యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా చేసిండు. కావున అతని పైన కఠిన చర్యలు తీసుకుని విధుల నుంచి తొలగించాలని మనం చేస్తున్నాం. భారత్ మాతాకి జై. ఇది అజీజ్ నగర్ హెడ్ ఆఫీస్ ఉంది కాబట్టి అక్కడనే వేస్తాము. అన్ని వార్డ్ ఆఫీసులలో అనేది జెండా అనేది ఎగరేయలేదు. వాస్తవంగా అక్కడ హెడ్ ఆఫీస్లో మాత్రం ఎగరేసినాము. ఇక్కడ లోకల్లో మాత్రము అంబేద్కర్ది స్టాట్యూ దగ్గర జీవన్ గుడ్ల మాత్రం జెండా మాత్రం మేము ఎగరేసినాం సార్. ఇప్పుడు వార్డు కార్యాలయం దగ్గర జెండా ఎగరేయద్దు అని మీకు కమిషనర్ నుంచి ఉన్న మౌఖిక ఆదేశాలు కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఏమన్నా ఉన్నాయా? ఇంకా మౌఖిక ఆదేశాలు మాత్రం సార్. అంతే, అంటే ఎగరేయద్దని చెప్పిండు ఆయన? ఏం లేదు సార్, ఇక మౌఖిక ఆదేశాలు అన్ని వార్డ్ ఆఫీసులు అనేది డైరెక్షన్స్ అనేవి ఇచ్చారు కాబట్టి మేము ఎగరేయలేదు. అంటే కాదు, జనవరిలో ఇదే వార్డ్ ఆఫీస్ లో అప్పటికే మున్సిపాలిటీ అయిన తర్వాత ఇదే జనవరిలో ఇక్కడ జెండా ఎగరేసారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఎగరేయలేదు? అంటే అప్పుడు ఆదేశాలు వచ్చాయా ఎగరేయమని, ఇప్పుడు ఆదేశాలు రాలేదా? అంటే ఆయన మౌఖికంగా మాత్రం ఇప్పుడు అన్ని వార్డ్ ఆఫీసులలో ఎక్కడ కూడా మున్సిపాలిటీలో లేవు అన్నారు కాబట్టి ఇక్కడ కూడా ఎగరేయలేదు. జనవరిలో ఎగరేసారు, ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఎగరేయలేదు? మొత్తానికి అది మనకు కమిషనర్ నుంచి మాకు కొంత మౌఖిక ఆదేశాలు ఉన్నాయి. వార్డు కార్యాలయాల్లో ఎగరేయాల్సిన అవసరం లేదనే మౌఖిక ఆదేశాలు ఉండటం వల్లనే మేము ఎగరేయలేదు, ఇంకా వేరే చోట్ల ఎగరేసామని ఇక్కడ వార్డు ఆఫీసర్ మనతో పాటు చెప్తా ఉన్నారు.